రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచించినప్పటికీ పెద్దారెడ్డి వెనక్కి తగ్గకుండా తన నివాసం నుంచి ర్యాలీ ప్రారంభించారు. దీంతో పోలీసులు పెద్దారెడ్డి ర్యాలీని అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం తాడిపత్రిలో భారీగా పోలీసులు మోహరించారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచించినప్పటికీ పెద్దారెడ్డి వెనక్కి తగ్గకుండా తన నివాసం నుంచి ర్యాలీ ప్రారంభించారు. దీంతో పోలీసులు పెద్దారెడ్డి ర్యాలీని అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం తాడిపత్రిలో భారీగా పోలీసులు మోహరించారు. రైట్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచించినప్పటికీ పెద్దారెడ్డి వెనక్కి తగ్గకుండా తన నివాసం నుంచి ర్యాలీ ప్రారంభించారు. దీంతో పోలీసులు పెద్దారెడ్డి ర్యాలీని అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం తాడిపత్రిలో భారీగా పోలీసులు మోహరించారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ చెప్పండి, ఈ రోజు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. అదే టైంలో ఇప్పుడు 2 ఏళ్లకు కూటమి పాలనకు వెన్నుపోటు అనే పేరుతో కూడా ఇటు వైసీపీ కూడా కొన్ని వివాదం సృష్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? మార్నింగ్ గానీ ఏదైతే అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో కూడా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన నివాసం నుంచి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటు తాడిపత్రిలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న జేసీ అశ్వత్ రెడ్డి, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, అలాగే వైసీపీ నేతలు ఇద్దరు కూడా పోటాపోటీగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడంతో ఇక్కడ శాంతి భద్రతలో విఘాతం కలుగుతుంది. అల్లర్లు గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు. అయితే ఇద్దరు కూడా ఒకేసారి ప్రోగ్రాంలు పెట్టేగిన భారీ అల్లర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డిని వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని వాయిదా వేయాలని చెప్పేసి పోలీసులు సూచించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా అని చెప్పారు. అయితే పోలీసులు మాత్రం ఈ కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు దీనికన్నా ముందుగానే ఏదైతే టీడీపీ చేసిన కార్యక్రమానికి ముందుగానే పర్మిషన్ ఇచ్చారని, అలాగే వైసీపీ నేతలు చేసిన వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి పర్మిషన్ లేదని చెప్పారు. అయితే
తాను ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తాను అని చెప్పేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడపత్రి తన నివాసం నుంచి భారీగా తన అనుచరులు అలాగే వైసీపీ పార్టీ శ్రేణులతో కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులకు అలాగే పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆ తాడిపత్రి పట్టణం నుంచి కూడా పోలీసులు అరెస్ట్ చేసి అనంతపురం తరలించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులు కూడా భారీగా ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి చేరుకున్నారు. వైసీపీ ఆ పెద్దారెడ్డిని వాహనాల్లో తరలిస్తున్న సమయంలో కూడా వైసీపీ నేతలంతా కూడా పోలీసు వాహనాల్లో అడ్డుకున్నారు. మరోవైపు అలాగే కూటమి ప్రభుత్వం పైన నినాదాలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ రెండు ప్రధాన పార్టీ నేతలు కూడా ఒకే రోజు కార్యక్రమాన్ని పెట్టుకోవడంతో అల్లర్లు జరుగుతాయన్న ఉద్దేశంతోనే పోలీసులు కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. అయితే రాజకీయ కక్షతోనే తమను అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఒక పక్క ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతానికి తాడపత్రి పట్టణం అంతా కూడా ఆ పోలీసులు వలయంలో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అల్లర్లు జరిగే నేపథ్యంలోనే పోలీసులు భారీగా మోహరించారు. ఇటు కేతిరెడ్డి ఇంటి దగ్గర కావచ్చు, అలాగే ఆ జేసీ ఇంటి దగ్గర కూడా బారిగేట్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసులు మోహరించారు. రాని తేజ, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇటు కూటమి ఎక్కడైతే బహిరంగ సభలు ఏర్పాటు చేస్తుందో దానికి పోటీగా వైసీపీ కూడా ఇలాంటి సభలు కావచ్చు, ఇలాంటి ర్యాలీలు కావచ్చు నిర్వహించడంలో ఎలాంటి ఒపీనియన్ అక్కడ వినిపిస్తుంది? ప్రత్యేకించి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ బలోపేతం అవడానికి ఇదొక మెయిన్ గా వాళ్ళు తీసుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పటికీ వైసీపీ అనేది అంతర్గతంగా ఇటు కార్యకర్తలు కావచ్చు, అటు కొంతమంది నాయకులు కావచ్చు, అక్కడక్కడ తూతూ మంత్రంగానే ఇలాంటి సభల్లో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు వైసీపీ శ్రేణుల్లో ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు కనిపిస్తూ ఉన్నాయి? ఏదైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేక పవనాలు వేస్తున్న నేపథ్యంలో ప్రత్యేకించి వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు కాబట్టి అయితే దానికి భిన్నంగా ఇక్కడ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉంటుంది. ఇక్కడ ఇద్దరికి కూడా గతంలో నుంచి కూడా ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పూర్తిగా వైరం ఉన్న నేపథ్యంలో ఇక్కడ కార్యక్రమాలు ఏవి జరగాలన్నా కూడా శాంతి భద్రతలో వివాదం కలుగుతుందని చెప్పేసి ముందు నుంచినారు. అయితే గత ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీ శ్రేణులు అలాగే టీడీపీ శ్రేణులు భారీ గొడవకు కూడా దిగారు. ఈ నేపథ్యంలోనే గత 2 నెలల నుంచి కూడా తాడిపత్రి పట్టణంలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుమతి కూడా లేని పరిస్థితుంది. దీనికి సవాల్ చేస్తూ హైకోర్టులో కూడా వైసీపీ నేతలు పిటిషన్ వేసిన నేపథ్యంలో కొన్ని ఆంక్షల మధ్యలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. దాన్ని సవాల్ చేస్తూ మరొకసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టుకు వెళ్లడంతో నిన్ననే అయితే రాజకీయ కార్యక్రమాలు ఏవైనా చేసుకోవచ్చు, కాకపోతే దాన్ని ముందస్తుగా 24 గంటలు జిల్లా ఎస్పీకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత పర్మిషన్ ఇస్తే తప్ప ఇక్కడ కార్యక్రమాలు చేసుకునేట్లేదు. అలాగే ఒకవేళ పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా అసభ్యకరంగా మాటలు అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవన్నీ ఏవి చేయకూడదని చెప్పేసి ఆ పిటిషన్ లో క్లియర్ గా రాస్తుంది. అయితే మీరు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పైన 2 ఏళ్ల సభలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిలో దానికి వ్యతిరేకంగా కూడా వైసీపీ నేతలు దాన్ని ఇంకా చేసుకునేది కూడా 2 ఏళ్లకు వెన్నుపోటని చెప్పేసి గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఈ రోజు 2 ఏళ్లకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటు వైసీపీ కూడా ఈ రోజు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 ఏళ్లకు వెన్నుపోటు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అయితే అక్కడక్కడ కూడా చెదరమొదరు ఘటన జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి ఎలా తయారని చెప్పొచ్చు. రైట్ రవితేజ, ఇప్పుడు చూసుకున్నట్లయితే భారీ బహిరంగ సభ కూడా అనంతపురంలో టీడీపీ తరపు నుంచి జరగనుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే టీడీపీ మెయిన్ గా ఎటువంటి అంశాలపైన ఈ 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి కావచ్చు, అలాగే భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంది అక్కడ? చేస్తారని ఏదైతే కూటమి ప్రభుత్వం ఎప్పుడే నేటికి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తుంది. ఈ రోజు తిరుపతిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అలాగే కూటమి ప్రభుత్వ నేతలు కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా భారీగా బహిరంగ సభలు అలాగే ర్యాలీలు చేపడుతున్నారు. మరోవైపు ఈ 2 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలు ఏవైతే పింఛన్ కావచ్చు, శ్రీశక్తి కావచ్చు, అన్ని పథకాలను కూడా 2 ఏళ్లలోనే ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశామని చెప్పేసి ప్రజలకు చెప్పుకునే విధంగా ఇక్కడ భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అనేక చోట్ల కూడా ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతున్నాయి. అయితే తిరుపతిలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ బహిరంగ సభలో పాల్గొని ఈ 2 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి ఏం చేస్తాం, ఎన్ని పెట్టుబడులు తెచ్చామన్న అంశాలు కూడా ప్రస్తావించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.
రైట్. అలాగే చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఈ మధ్య యాక్టివ్ అయినట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా జరిగిన వైజాగ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అక్కడ కూడా వచ్చి కూటమి పైన ఆయన విమర్శల వర్షం కురిపించారు. అయితే ఇవన్నీ కూడా ఇటు వెన్నుపోటుకు రెండేళ్లు అనే కాన్సెప్ట్ తో ప్రతి చోట కూడా ముందుకు వెళ్తున్నారు. కానీ కూటమి దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది, అలాగే వైసీపీ భవిష్యత్తులో కూటమిని అలాగే కూటమి చేసిన పనుల్ని దెబ్బతీయడానికి ఇదొక మెయిన్ ప్లాన్ అని అనుకోవచ్చా? ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల తర్వాత ఇటు వైసీపీ కూడా చాలా డీలా పడింది. ఏదైతే గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడ కూడా వైసీపీ సరైన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కూడా కనపలేదు. కాకపోతే నిన్న జరిగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆ ప్రెస్ మీట్ లో కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న అంశాలపైన కూడా సుదీర్ఘంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి. అయితే ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో, అలాగే సబ్దుగా ఉన్న వైసీపీ నేతలందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా కూడా అందరూ యాక్టివ్ అయినారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల తర్వాత కూడా యాక్టివ్ కాకుంటే కనుక అంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని కూడా పెంచాలి, అయితే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందన్న చూపించాలన్న ఈ నేపథ్యంలోనే 2 ఏళ్లకు వెన్నుపోటు కార్యక్రమాలను విస్తృతంగా చేస్తున్నారు. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘటనలో భాగంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి అక్కడ బాధితులను కూడా పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పైన చాలా ఎక్కువ ప్రభుత్వం పైన కూడా తీవ్ర విమర్శలు గుర్తించారు. మరోవైపు వైసీపీ శ్రేణులందరూ కూడా ఎక్కడికెక్కడ కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా అంతర్గతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరందరికీ పార్టీ ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా వైసీపీ నేతలు పూర్తిగా యాక్టివ్ అయ్యారు. అయితే సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం పైన ఎవరైనా వ్యతిరేకంగా పోస్టులు పెట్టినప్పటికీ కూడా వారందరిపైన కూడా చర్యలు తీసుకున్న నేపథ్యంలోనే ఈ అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి కూడా తన మీడియా సమావేశంలో కూడా వెల్లడించారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ కూడా ప్రజల ముందు తీసుకెళ్లేందుకు వైసీపీ పూర్తిగా బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులందరినీ కూడా యాక్టివ్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.